నానమ్మ, నా ఉద్దేశం అది కాదు. అయ్యో, అలా జరగకుండా ఉంటే బావుండేది అని అనుకుంటున్నానంతే. నీ కపట బుద్ధులు, ఒకే నాలుగుతో రెండర్థాల మాటలు. ఇక్కడ తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళెవరూ లేరు. ఇది మా ఇంటి విషయం. అనుకోని అతిథివి. ఇంట్లో విషయాలకి ఆమడు దూరం ఉంటే మంచిది. అది కాదమ్మా. ఆగు సంపద. థ్యాంక్ యూ కళ్యాణి. నాకు అడగకుండానే మంచి గిఫ్ట్ ఇచ్చావు. అర్థం కాలేదా? నాకు ప్రాణమైన నా ఉద్యోగాన్ని నాకు దూరం చేసి నన్ను ఇంట్లోనే అందరితో కలిసి ఉండేలా చేస్తున్నావు కదా, అందుకు. ఏదైనా మర్చిపోతానేమో కానీ నువ్విచ్చిన ఈ గిఫ్ట్ మాత్రం మర్చిపోను. నన్ను క్షమించండి ఆఫీసర్. ఇవి మాత్రం ఏం చేసుకుంటాను? ఇవి కూడా చీరలో పెట్టి పంపించేసాయి. ఏడవ కళ్యాణి. ఏడవకమ్మా, మీ అమ్మ తట్టుకోలేదు. నా కొడుకు జీవితం ఎలా పోతే తనకేంటి? తనకు కావాల్సింది నువ్వు ఆనందంగా ఉండటం. అలా అంటావేంటి దమయంతి? నా కళ్యాణి వేరు, శౌర్య వేరు కాదు. ఇద్దరు రెండు కళ్ళల్లాంటి వాళ్ళు. అదే నిజమైతే ఇప్పుడు నీ కూతుర్ని ఓదార్చావు. నా కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తావు. రేపు నా కొడుకు ఉద్యోగం పోవాలి, ఎవ్వర్ని వదలను. ఎప్పుడు చూడని దమయంతిని చూస్తారు. ఛీ, ఎక్కడెక్కడి దరిద్రాలన్నీ నా పాలిట, నా కొడుకు పాలిట దాపురించాయి. ఉట్కోమ్మా. సంపద ఏ ముహూర్తాన నా తమ్ముణ్ణి వదిలిపెట్టి ఈ ఇంట్లో అడుగు పెట్టిందో గాని నా మనసు ఆనంద డోలకాలలో మునిగి తేలి ఆడుచున్నది. అహో, ఇలాంటి రోజు ఒకటి వచ్చునని నేను కలలో కూడా అనుకోలేదు సుమి. సంపద వచ్చిన దగ్గర్నుండి ఈ ఇంట్లో అందరి మొహాల్లో నెత్తుటి చుక్కలేదనుకో. ఏ క్షణాన ఏం చేస్తుందోనని హడలి చేస్తున్నారు. మరోవైపు మా అమ్మ మణెమ్మ పండగ చేసుకుంటుంది. సిద్ధుగడి లైఫ్ సెటిల్ అయిపోతుంది. నాకు ఆడపడుచు కట్నం కూడా వస్తుంది. ఇంత ఆనందంలో ఒక మంచి స్టెప్ వేస్తే మామూలుగా ఉండదు. పొరపాటున నేనిలా ఎగరడం అత్తయ్య గాని మా ఆయన గాని చూస్తే ఎందుకు ఏమిటి అంటూ క్వశ్చన్స్ తో నన్ను తికమక పెట్టి తల గిర్రున తిరిగేలా లాగి ఒక్కటి పీకుతారు. అందుకే నా ఆనందాన్ని డాన్స్ వేసి కాకుండా మా అమ్మ మణెమ్మతో పంచుకుంటాను. అప్పుడప్పుడు ఇలాంటి ఆనందించే విషయాలు చెప్తేనైనా నేను పోయాక నా ఎకరం పొలం నీదే అంటుందేమో. ఇది ఇయాలప్పుడు ఫోన్ చేస్తుండదంటే అక్కడేదో జరిగి ఉంటది. నీ నుండి ఫోన్ వస్తుంటే ఏదో శుభవార్త వస్తున్నట్టే ఉంటది పల్లవి.
నువ్వు 2 రోజులుగా ఫోన్ చేయబోయేసరికి అక్కడంతా ప్రశాంతంగా ఉండదేమోనని మనసులో ఒకటే బాధ అవుతుండదనుకో. నీ మనసులో బాధ నాకు అర్థమయ్యే కాల్ చేశానమ్మా. ఎంతైనా నీ వారసురాల్ని కదా. ఇదేంది వారసురాలంటండది? ముందు శుభవార్త ఏందో చెప్పు. కోడలు కుడికాలు పెడితే అత్తగారింటికి కలిసొస్తుందంటారు కదమ్మా. కాని ఆ సంపద కుడికాలు పెట్టొస్తే మనకి కలిసొస్తుంది. ఆ సంపద వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎవ్వరూ ప్రశాంతంగా లేరనుకో. ఆహా, ఈ మాట ఏంటంటేనే మనసుకి ప్రశాంతంగా ఉండదు పల్లవి. అమ్మా, నీకింకో విషయం చెప్పాలి. ఆ సంపద చేసే పనులకి ఆ కళ్యాణిని శౌర్య ఎక్కడ దూరం పెడతాడో ఏమోనని సంపదని బయటికి పంపించేయాలని అనుపమమ్మ, శివపార్వతి అత్తయ్య ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ప్లాన్ చేస్తుండారని నువ్వు చూస్తూ ఉండమాకే. ఏదో ఒక అడ్డుపులు ఎయ్యి, లేదంటే వాళ్ళక్కడ మెడబెట్టుకుని బయటికి గెంటేస్తే అది సరాసరి ఏడ్చుకుంటా సిద్ధు అంటూ ఎడకొచ్చేస్తుండ్లే. అది చూసి సిద్ధుగడి మనసు కరిగిపోతుండ్లే. నువ్వు కంగారు పడకమ్మా. ఆ సంపదకి అసలు ఈ ఇల్లు వదిలి వచ్చే ఉద్దేశమే లేదనుకో. అవునా? అవునమ్మా, ఇక్కడే తిష్ట వేసి ఉండిపోతుంది. అదేనే నాకు కావాల్సింది. ఇప్పుడిప్పుడే సిద్ధుగడి మనసు మార్చుకుని మహాలక్ష్మితో పెళ్లికి సిద్ధపడ్డాడు అన్నట్టు ఈ విషయం సంపదకు తెలియని బాక. ఊ కాదు, శౌర్య సంపదలు ఒకరిని మిడిచి ఒకరు ఉండిపోలేనంతగా ఇద్దరిని బాగా దగ్గర చేసేయాల. సరేనా? సరేనమ్మా, నేనదే పనిలో ఉంటాను. బాయ్. ఛా, మీరు నాకిచ్చిన ఫైల్ని కళ్యాణి అడిగినప్పుడు ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవి మాత్రం ఏం చేసుకుంటాను? ఇవి కూడా చీరల్లో పెట్టి పంపించేసాయి. జీవితంలో మనం ఊహించని ఎదురు దెబ్బ తగిలినప్పుడు మౌనంగా ఏడుస్తూ బాధతో కృంగిపోకూడదు. ఇప్పుడు నువ్వు మాత్రం నాలో తప్పు చేయకు. సంపద శౌర్య పక్కన స్థానం వద్దు అనుకుని వెళ్ళిపోయింది. దేవుడు నీకు ఆ స్థానాన్నిచ్చాడు, వదులుకోకు. అన్నిట్లో నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అమ్మా అంటావు. అన్నిట్లో కాదు, ఈ ఒక్క దాంట్లో నాలాగా చేతకు అందాన్న ఉండిపోకు. నేనెందుకు ఏడుస్తున్నాను? నేనేం తప్పు చేయలేదు కదా. అంతా ఆ సంపదే చేసుంటుంది. నన్ను ఆఫీసర్ దగ్గర బ్యాడ్ చేయాలని ఇలా చేసినట్టుంది. బ్యాడ్ చేస్తే చేసింది. ఆఫీసర్ కెరీర్ని నాశనం చేస్తోంది. ఎలా అయినా డాక్యుమెంట్స్ సంపాదించాలి. ఏం చేయాలి? ఎస్, ఇది సూపర్ ఐడియా. వర్కౌట్ అయితే కన్ఫర్మ్ గా డాక్యుమెంట్స్ దొరుకుతాయి. హలో సేట్ గారు, నేను కళ్యాణిని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. నాకు ఒక హెల్ప్ కావాలి. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి. అలాగే అమ్మా. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు కళ్యాణి? నాకు ఒక ఐడియా వచ్చిందమ్మా. ఏంటి?
తీస్తే ఎవరి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయో వాళ్లే దొంగ. అప్పుడు శౌర్యవి, సంపదవి, నీవి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా కళ్యాణి? అవును పిన్ని, బట్ ఆఫీసర్ సంపద నేను ఫైల్ని పైన మాత్రమే పట్టుకున్నాం, లోపల డాక్యుమెంట్ పేపర్స్ పట్టుకోలేదు. ఇది మామూలుది కాదు, చాలా తెలివిగా ఆలోచించింది. ఇదే జరిగితే నేను దొరికిపోవడం కన్ఫర్మ్. ఇది చాలా మంచి ఆలోచన కళ్యాణి. శౌర్య, ఇప్పటికైనా నీకు అర్థమై ఉండాలి కళ్యాణి చాలా జాగ్రత్తగా దాచిపెట్టిందని. అలాగే ఆ పత్రాలు దొరికిన తర్వాత ఈ కుతంత్రం పన్నింది ఎవరో తెలిసిపోతుంది. అప్పుడు చెప్తాను వాళ్ళ పని. నిజమే అమ్మమ్మ, కళ్యాణి కావాలని చేసిందంటే నేను నమ్మను. కానీ అజాగ్రత్తతో ఉందనే నా బాధ. నాకెందుకో ఈ సంపదే ఆ ఫైల్ని, పేపర్స్ని కావాలని పడేసుంటుందని అనిపిస్తోంది. అయ్యో అత్తయ్య, నేనెందుకు అలా చేస్తాను? నా మీద నమ్మకం లేకపోతే నేనే వెళ్ళిపోతాను. అవసరం లేదు సంపద. రేపు నిజమేంటో తెలిసాక శౌర్యనే బయట గెంటేస్తాడు. అంటే నేనే ఆ పని చేశానని మీరు ఇండైరెక్ట్గా అంటున్నారమ్మా? ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే అంటున్నాను. అమ్మా ప్లీజ్, ఎందుకు ఈ గొడవ? ఉదయం చీరలు ప్యాక్ చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళకి పేపర్స్ ఎవరిచ్చారో తెలిసిపోతుంది కదా. అవును శౌర్య, వెంటనే తెలిసిపోతుంది. నా కొడుకు భవిష్యత్తు నాశనం చేయాలని చూసిందెవరో తెలిస్తే పెరట్లోనే సమాధి కట్టేస్తాను. హలో రంగయ్య. అయ్యా, మీరు ఉదయం చీరలు ప్యాక్ చేస్తున్నప్పుడు మీకు ఎవరైనా పేపర్స్ తెచ్చిచ్చారా? న్యూస్ పేపర్లు అయితే బాజీ తెచ్చిచ్చాడయ్యా. న్యూస్ పేపర్లు కాదు, చూడ్డానికి ఆస్తి పేపర్లా ఉంటాయి. తెలీదయ్యా. కాకపోతే ఆస్తి పేపర్ లాంటివి అయితే ఉన్నట్టుండి ఎట్టా వచ్చాయ్యా? ఆ టైంలో మీ దగ్గరికి ఎవరు వచ్చారు? కళ్యాణి, సంపద, మా అమ్మ, వీళ్ళెవరన్నా అటు వచ్చారా? అప్పుడు దగ్గరగా అంటే సంపదమ్మ గారు అటుగా వచ్చినట్టు గుర్తు. సరే, ఉంటాను. అలాగేనయ్యా. సంపద, నిజం చెప్పు, నువ్వే నా ఫైల్ తీసింది? అనుపమమ్మ, కళ్యాణికే కాదు, ఇప్పుడు నాకు నీ మీద అనుమానం వస్తుంది. శౌర్య, నువ్వే నన్ను అనుమానిస్తే నేను ఇంకెవరికి చెప్పుకోను. నేను ఇక్కడ ఉండటం ఎవరికీ ఇష్టం లేదు. అందుకే అందరూ నన్ను బయటికి పంపాలని చూస్తున్నారు. ఏడోకు సంపద. అమ్మా, రేపు ఉదయం వరకు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది కదా. ముందే ఎందుకు అనవసరంగా ఒకరి మీద నిందలు వేయడం? రేపు ఫింగర్ ప్రింట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఈ ఇంట్లో శాశ్వతంగా చోటు ఉండదు.
వెళ్ళి బట్టలు సర్దుకో. రేపు పొద్దునే బిచానా సర్దేయాలి కదా. దీపావళి బిగ్ ఆఫర్. సేట్ చమన్లాల్ షాప్లో షాపింగ్ చేసిన వారందరికీ గుడ్ న్యూస్. మీరు షాపింగ్ చేసిన శారీ బాక్సుల్లో కొన్ని ముఖ్యమైన పేపర్స్ సేట్ చమన్లాల్ గారు ఉంచారు. అవి తెచ్చిచ్చిన వారికి 10,000 రూపాయలు బహుమతి. తెల్లవారేలోపు 9703499995 నెంబర్కి కాల్ చేసి ఆ పేపర్స్ తెచ్చివ్వండి. అద్భుతమైన ఈ అవకాశాన్ని చేదర్చుకోకండి. ఈ ప్రకటన చూస్తుంటే ఖచ్చితంగా పోయిన పత్రాలు దొరుకుతాయనిపిస్తుంది కళ్యాణి. దేవుడు మంచి వైపే నిలబడతాడు కదా నానమ్మ. ఖచ్చితంగా డాక్యుమెంట్స్ దొరుకుతాయి. ఈ ఇంట్లో నేను దమయంతి వదిన కాకుండా ఇలాంటి పనులు ఇంకెవ్వరూ చేయరు. మేము కాకుండా ఇక్కడున్నది నువ్వే. చేసింది నువ్వేనని తెలిసేలోపు ఇక్కడి నుండి పారిపోవడం మంచిది. ఆలోచించుకో. హలో మేడం, నేను కొన్న చీరలో డాక్యుమెంట్ పేపర్ ఒకటి వచ్చింది. అవునా? జాగ్రత్తగా ఆ పేపర్ని పోచంపల్లిలోని శివపార్వతి గారింటికి తీసుకురండి. అలాగే మేడం. థ్యాంక్ యూ. వెంటనే రావాలి. తెల్లవారితే ఈ ఆఫర్ ఉండదు. మాది పక్కూరే మేడం, ఇప్పుడే వచ్చేస్తా. అలాగేనండి, త్వరగా రండి. అలాగే మేడం. డాక్యుమెంట్ దొరికిందంట, తీసుకొస్తాను అన్నారు. శివయ్య, నువ్వున్నావయ్యా. దేవుడికి నువ్వేమైనా మొక్కుకున్నావా? వరం ఏమైనా ఇచ్చాడా? ఇదంతా కళ్యాణి తెలివి వల్లే జరుగుతుంది. ఏదైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే కళ్యాణికి చెప్పు. ఎందుకు? జాగ్రత్త అని చెప్పిన ఫైల్స్ ని అజాగ్రత్తగా ఉంచి నా కొడుకు ఉద్యోగాన్ని రిస్కులో పెట్టినందుక? అయినా అన్ని పేపర్స్ దొరకలేదుగా. అన్నీ దొరకనివ్వండి, అప్పుడు అందరూ పొగుడుకుందురు. పేపర్స్ దొరికితేనే కళ్యాణి ఇంట్లో ఉంటుంది. ఫైల్ని కాజేసి ఇంత చేసిన వాళ్ళు ఇంటి బయటుంటారు. హలో మేడం, నాకు ఒక పేపర్ వచ్చింది మేడం. అవునా? తొందరగా తీసుకురండి. పోచంపల్లిలో శివపార్వతి గారింటికి తీసుకురండి. తెల్లవారిలోపు తీసుకొస్తేనే ఈ ఆఫర్ ఉంటుంది. అలాగే మేడం. త్వరగా వచ్చేయండి. ఓకే మేడం. మేడం, నా పేరు గాయత్రి. కళ్యాణి గారంటే ఎవరు? నేనే. డాక్యుమెంట్ తెచ్చారా? తెచ్చాను మేడం, ఇదిగోండి. ఆఫీసర్, ఇదేనా? ఇదే కళ్యాణి. అమ్మా, చీర తీసుకొనిరా, సారీ పెడదాం. మావయ్య, డబ్బులు తీసుకురండి. అలాగే అమ్మా. నానమ్మ, మీ చేతులతో ఇవ్వండి. లేదు కళ్యాణి, నువ్వే ఇవ్వు. ఇదిగోండి. థ్యాంక్ యూ అండి. వస్తానమ్మా.
వామ్మో, ఇది మామూలుది కాదు. దీని దగ్గర చాలా తెలివుంది. ఏదైతేనే నా కొడుకు ఉద్యోగం పోకుండా ఉంటే చాలు.